మాస్టర్స్ కోసం యూఎస్ వచ్చే స్టూడెంట్స్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి పార్ట్ టైం జాబ్స్ అవసరం పడతాయి. ఇవాళ మన వీడియోలో ఆన్ క్యాంపస్ జాబ్స్ని ఎలా వెతుక్కోవాలి, వాటికి అసలు ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుందనే విషయాన్ని చూద్దాం. ఫస్ట్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్. ఈ పొజిషన్స్ యూజువల్గా రీసెర్చ్ డిపార్ట్మెంట్స్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ సాధారణంగా వీటికి స్టైపెండ్ కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్, టీచింగ్ అసిస్టెంట్షిప్స్. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ టీచింగ్ అసిస్టెంట్స్గా వర్క్ చేస్తూ ప్రొఫెసర్స్కి వాళ్ళ టీచింగ్ డ్యూటీస్లో లేదా గ్రేడింగ్లో ఇలా వేరియస్ యాక్టివిటీస్లో అసిస్ట్ చేసే జాబ్స్. యూజువల్గానే ఇలాంటి జాబ్స్కి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాక చూద్దాంలే అనుకోకుండా మీరు ఇక్కడికి రావడం కన్ఫర్మ్ అయ్యాక మీ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి మీ ప్రోగ్రామ్కి ప్రొఫెసర్స్ ఎవరున్నారో అని చూసుకుని వాళ్ళని ఈమెయిల్లో రీచ్ అవుట్ అవ్వండి. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ దెమ్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ పొజిషన్స్ ఓపెన్. ఆల్సో మీకు ఇంతకుముందు దానికి సంబంధించిన రిలేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే కాలేజ్లో లెక్చరర్స్కి ప్రాజెక్ట్ వర్క్ లాంటి దానిలో అసిస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్టయితే అది ఈమెయిల్లో మెన్షన్ చేయడం అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. స్క్రీన్ మీద అలాంటి ఈమెయిల్కి ఒక శాంపిల్ టెంప్లెట్ని షేర్ చేస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్ యూ వుడ్ లైక్ టు యూజ్ ఇట్. సేమ్ విత్ రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ ఆల్సో. అంటే మీరు ఇక్కడికి రాకముందే రీసెర్చ్ అసిస్టెంట్షిప్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మీ ప్రొఫెసర్స్ని రీచ్ అవుట్ అయ్యి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర జాబ్స్ ఉన్నా లేకపోయినా సరే దే విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ అన్ ఆన్సర్. ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక జాబ్స్ లేకపోతే దెన్ అట్లీస్ట్ యూ విల్ నో వేర్ ఎల్స్ టు లుక్ ఫర్. నెక్స్ట్ కమ్స్ స్టూడెంట్ జాబ్స్. చాలా యూనివర్సిటీస్లో అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్, లైబ్రరీ జాబ్స్, స్టూడెంట్ సర్వీసెస్ రోల్స్ ఉంటాయి. స్టూడెంట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడం గురించి కూడా మీరు ఇక్కడికి రాకముందే స్టూడెంట్ గ్రూప్స్ని రీచ్ అవుట్ అవ్వాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ సో హ్యాపెన్స్ దట్ ఆల్రెడీ ఆ జాబ్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంటే కనుక ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద మీరు ఆల్రెడీ రీచ్ అవుట్ అయ్యారు కాబట్టి ఆ వెళ్ళిపోయే వాళ్ళ జాబ్ మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గానే ఆన్ క్యాంపస్ జాబ్స్కి చాలా సివియర్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇక్కడ యూస్ఫుల్ టిప్ ఏంటంటే జాన్ 20th 21st కాలేజ్ స్టార్ట్ అవుతుంది అని అంటే చాలామంది 2 to 3 days ముందు వచ్చి ఇలాంటి జాబ్స్ వెతుక్కోవడం మీద ఫోకస్ పెడతారు. కానీ అలా కాకుండా అట్లీస్ట్ ఒక 3 to 4 weeks కనుక ముందు వస్తే ఇలాంటి జాబ్స్లో ఎటువంటి అవైలబిలిటీ ఉన్నా, వేకెన్సీస్ ఉన్నా మీకు ఆ జాబ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ యూస్ఫుల్ టిప్ నెంబర్ 2 ఏంటంటే ఆన్ క్యాంపస్ జాబ్స్ గురించి మాట్లాడడానికి మీరు వెళ్ళేటప్పుడు, అంటే ఇన్ పర్సన్ కావచ్చు లేకపోతే వీడియో కాల్లో కావచ్చు, హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇలాంటి జాబ్స్లో నాకు ఇండియాలో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు చూపించుకునేటప్పుడు ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ఇన్ యువర్ అటైర్. రిమెంబర్, బాడీ లాంగ్వేజ్ అండ్ అటైర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ వెన్ యు ఆర్ మీటింగ్ సంబడి ఇన్ పర్సన్. నా బట్టలకి, నా బాడీ లాంగ్వేజ్కి, నేను చేసే జాబ్కి ఏంటి సంబంధము అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. మీరు ఆన్ క్యాంపస్లో చేసే మెజారిటీ ఆఫ్ ది జాబ్స్ అన్నీ కూడా కస్టమర్ ఫేసింగ్. కస్టమర్ ఫేసింగ్ అంటే మీ యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, అసిస్టెంట్షిప్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ వెన్ యూఆర్ ఇన్ అ కస్టమర్ ఫేసింగ్ జాబ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బీ వెల్ గ్రూమ్డ్. ఎస్పెషల్లీ మీకు ఇండియాలో ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ కానీ స్టూడెంట్ అసిస్టెంట్షిప్స్ కానీ లేకపోతే కాలేజ్లో వేరే ఏ జాబ్ అయినా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు ఈమెయిల్ చేసినప్పుడు కానీ లేకపోతే మీ రెజ్యూమేలో పెట్టుకున్నప్పుడు కానీ మిమ్మల్ని చూడగానే ఎస్ దిస్ పర్సన్ హ్యాస్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అండ్ హీ క్యాన్ హ్యాండిల్ దిస్ జాబ్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఆ జాబ్ ఇచ్చే వాళ్ళకి మిమ్మల్ని చూస్తే కలగాలి. యూస్ఫుల్ టిప్ నెంబర్ 3 ఏంటంటే యూజువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఇండియన్స్తో మాత్రమే ఉంటారు, లేదా తెలుగు వాళ్ళతో మాత్రమే ఉంటారు, వాళ్ళతో మాత్రమే తిరుగుతుంటారు. అదేమీ తప్పు కాదు. బట్ when you are in a different country, it is very important to network. Imagine సత్యనాథన్లకి ఓన్లీ తెలుగు ఫ్రెండ్స్ మాత్రమే ఉండుంటే యూ థింక్ హీ వుడ్ బి వేర్ హీ ఈస్ టుడే. సుందర్ పిచై ఓన్లీ తమిళ్ ఫ్రెండ్స్ని మాత్రమే మెయింటైన్ చేసి ఉండుంటే యూ థింక్ హీ వుడ్ బి ది CEO of Google టుడే. యూ వాంట్ పీపుల్ టు టాక్ ఇన్ యువర్ ఫేవర్ ఇన్ ద రూమ్స్ దట్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. సో అలా అవ్వాలి అంటే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఇంటర్నేషనల్స్తో ఫ్రెండ్షిప్ చేసుకోవడం, వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవడం, వాళ్ళతో పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అవ్వడం వల్ల నాట్ జస్ట్ పార్ట్ టైం జాబ్స్ బట్ ఫ్యూచర్లో కూడా, అంటే మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీకు ఉండే ఎక్స్పోజర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఇట్ విల్ బి డెఫినెట్లీ బెనిఫిషియల్ టు యూ. పర్సనల్ లెవెల్లో ఉంటే పర్సనల్ డీటెయిల్స్ అడగమని కాదు, బట్ లెట్స్ సే అమెరికన్స్కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అండ్ దట్ ఈస్ అ కామన్ టాపిక్. యూ కుడ్ టాక్ టు దెమ్ అండ్ స్టార్ట్ అ కాన్వర్జేషన్ విత్. అలాగే మరొకరికి మరొక ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఫుడ్ నచ్చుతుంది, కొంతమందికి వీకెండ్లో ట్రావెల్ నచ్చుతుంది, కొంతమందికి ట్రిప్స్ వేయడం నచ్చుతుంది. ఇలా రకరకాల టాపిక్స్ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడే కొద్దీ ఏం మాట్లాడచ్చు, ఏం మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తుంటాయి. అండ్ ఇది మీ కెరియర్కి, లైఫ్కి, ఫ్యూచర్కి కూడా ఒక పెద్ద బిల్డింగ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. లాస్ట్లీ, యూటిలైజ్ డిపార్ట్మెంట్ రిసోర్సెస్, అంటే జాబ్ ఫేర్స్ అవి ఏమైనా అవుతుంటే కనుక అటెండ్ అవ్వడం, అలాగే ఫెలో స్టూడెంట్స్తో, ఫ్యాకల్టీతోనూ కాంటాక్ట్లో ఉండడం, కనెక్ట్ అవ్వడం వల్ల ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే కనుక మీకు తెలుస్తాయి.
హోప్ దట్ హెల్ప్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.